గుడ్ మార్నింగ్. టుడే ఎగ్ బిర్యానీ చేయబోతున్నాను. ఎగ్స్, ఆనియన్స్. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను. ఆల్రెడీ నూనె వేడిగా ఉంది. సో ఇదిగోండి, ఆయిల్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. ఇవాళ చాలా ఈజీ అయినది ఎగ్ బిర్యానీ, ఎవరైనా చేయగలుగుతారు. ఇప్పుడు ఎగ్స్కి ఇలా కట్స్ పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోవాలి. అయిపోయిన తర్వాత ఇలాగ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం చిల్లీ పౌడర్, టర్మరిక్, కొంచెం సాల్ట్ వేసుకుంటాం ఆయిల్లో, కొంచెం ఆయిల్. ఇప్పుడు ఎగ్స్ ఫ్రై చేస్తాం. ఎగ్స్ ఫ్రై చేస్తున్నాం. మినిట్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. స్పూన్స్ గీ వేసుకోవాలి. అండ్ మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆయిల్ ఉండిపోయింది, వేసుకుంటున్నాను. ఒక 5 ఇలాచీ, క్లౌస్ ఒక 6, స్టార్ ఫ్లవర్స్, దాల్చిన చెక్క, బే లీవ్స్, నాలుగు పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ కొంచెం, సాల్ట్ ఒక 5 స్పూన్స్. గోల్డెన్ బ్రౌన్లో అయ్యాయి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేస్తూ ఉంటే మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు టమాటోస్ వేసుకోవాలి. చూడండి, టమాటోస్ ఎలా మెత్తగా చక్కగా పేస్ట్ లాగా అయ్యిందో అలా అయిపోవాలి. ఇప్పుడు 1 బౌల్, పెద్ద బౌల్ తోటి కర్డ్ తీసుకున్నాను. దాంట్లో చిల్లీ పౌడర్ వేసాను, 1 స్పూన్ టర్మరిక్, చేసుకున్న హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇంత కర్డ్, నేను 2 గ్లాసెస్ పెద్ద గ్లాస్ తోటి రైస్ తీసుకున్నాను. దానికోసం ఇంత కర్డ్ తీసుకున్నాను. మీరు అకార్డింగ్ టు యువర్ రైస్ మెజర్మెంట్ మీరు తీసుకోండి. ఇలా బాగా మెత్తగా అయిపోయి దగ్గరికి అయిపోవాలి. అస్సలే వాటర్ లాగా, లిక్విడ్ లాగా అస్సలు ఉండకూడదు. ఈ కర్డ్ మిక్స్ చేసుకున్నాం కదా, ఆ కర్డ్ వేసుకున్నాం. ఇది 5 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకుంటాను. ఇది బాగా థిక్ గ్రేవీ లాగా అవ్వాలి. కర్డ్ వేసాం కదా, ఇలాగా రావాలి. అప్పుడు లిక్విడ్ కొంచెం లిక్విడ్గా ఉంది. సో దీంట్లో మనం ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాం. ఇది 2 గ్లాసెస్ రైస్ నాది, నేను కుక్ చేస్తున్నది. సో 2 గ్లాస్కి 4 గ్లాస్ వాటర్ వేయాలి. కానీ ఇక్కడ లిక్విడ్గా ఉంది కాబట్టి నేను 4 గ్లాస్ వాటర్ వేయకుండా 3 గ్లాస్ వాటర్ వేస్తాను.
రైస్కి బాగా కలుపుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను వాటర్ వేస్తాను. గ్లాసెస్ వాటర్ వేస్తాను. సాల్ట్ చూసుకొని చెక్ చేసుకొని మీకు కరెక్ట్గా టేస్ట్ ఎంత కావాలో అంత వేసుకోండి. నేను దీంట్లో 5 స్పూన్స్ వేసాను. ఈ ఎగ్స్ అన్నీ దీంట్లో వేసుకుంటాం. ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఎగ్స్ అన్నీ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ దీని మీద వేసుకోవాలి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకొని చక్కగా మూత పెట్టుకొని ఒక్క విజిల్ కొట్టించాలి. 1 విజిల్ ఎనఫ్. వావ్, యమ్మీ ఎగ్ బిర్యానీ రెడీ.